దైవ సేవకులకి నా వందనాలు. ఆత్మీయ తల్లి గారికి కూడిన మీ అందరికీ నా వందనాలు. యేసు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ అధ్యాయం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములో నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను దప్పిగొనుచున్నాను అనేను. దప్పిగొనటం అంటే మనకు శరీర సంబంధంగా ఎన్నో దప్పికలు ఉంటాయి, కానీ మన ప్రభు అయిన యేసు ప్రభుకి దప్పిగొనటం అంటే ఆయన ఆత్మల దాహం అన్నమాట. మనకైతే శరీర సంబంధమైన దాహాలు ఎన్నో మన జీవితాల్లో మన ప్రతి రోజు దాహాల గురించి చూసుకుంటాం, కానీ ఆయన మన ప్రభు అయిన తండ్రి మనం పాపంలో పడిపోకుండా ఉండటానికి మన కోసం ఆయన సిలువలో ఆ బలియాగంను మరి చేసిన దానికి ఆయన మన కొరకు కలిగిన దాహం అన్నమాట. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నాను. దుప్పి ఎట్లాగైతే నీటి కొరకు ఆ దాహం కొరకు ఎప్పుడెప్పుడు అని ఆశపడినట్లు మరి మన ప్రాణాలు కూడా ఆ దాహం కొరకు మరి ఆశపడాలి. అలాగే దేవుడు కూడా మా ఆత్మ సంబంధమైన దాహం గురించి బైబిల్ గ్రంథంలో ఎవరెవరితో ఆయన దాహం కలిగి ఉన్నాడు అనేది మనం చూసుకుందాం. మొదటిగా తప్పిపోయిన కుమారుడు అనమాట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి తప్పిపోయిన కుమారుడు ఆస్తి మరి తండ్రి ఇద్దరికి ఇచ్చినప్పుడు కూడా తను ఆ ఆస్తిని మొత్తం తీసుకెళ్ళిపోయి వేరుగా పడేసి ఆ పాపంలో పడిపోయి ఇంకా తన జీవితం లేదు అయిపోయింది అన్న క్షణంలో తిరిగి తన ఇల్లు గుర్తొచ్చింది అనమాట. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడే మనశ్శాంతి ఉండిద్దని తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి ఎంతో ప్రేమతో దూరం నుండి చూసి వచ్చి ముద్దు పెట్టుకొని మెడ మీద పడి తను ఎంతో హద్దుకొని నువ్వు నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చావని ఎంతో దాహంతో చూసినప్పుడు మరి అక్కడ తండ్రి ప్రేమ కనిపించింది అనమాట. తన రక్తం కనిపించింది అక్కడ. ఎంత తప్పు చేసినా మరి తండ్రి మనల్ని ఎలాగైతే క్షమించి ఆయన హత్తుకుంటాడో అలాగే హత్తుకుని తన ఇంటికి తీసుకొచ్చి ఎంతో గొప్ప విందుని చేశాడనమాట. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తి పాపంలో పడుకోకుండా ఉన్న దాహం మనకి కనిపించింది అనమాట. పాపంలో పడిపోయింటే నశించిపోయాడు, కానీ తనకి రక్షణ కలుగు చేసి మరలా తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన దాహం మరి అక్కడ తీరిందనమాట. రెండోదిగా సమయ విడిచిపెట్టలేదు. అలాగే సిలువలో దొంగ కూడా మరి లూకా 23:43లో ఇరుపక్కల దొంగలు ఉన్నప్పుడు మరి ఒక దొంగ అయితే ఇది మాకు తగినది కానీ నీకు తగినది కాదన్నప్పుడు నిజంగా ఆ సిలువలో కూడా చివరి క్షణంలో కూడా దేవుడు నిజంగా దప్పికొని ఉన్నాడంటానికి ఇది ఒక రుజువు అనమాట. ఆ దొంగ నిజంగా తన తప్పును తెలుసుకొని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉంటావని దేవుడు మాట్లాడాడనమాట. ఆ చివరి క్షణం అంత వేదనలో కూడా దేవుడు మరి నిజంగా ఆ బిడ్డల గురించి దాహం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దొంగ ఆ చివరి క్షణంలో కూడా మారు మనసు పొంది దేవుడికి ఎంతో విలువైన వాడిగా ఆయన రాజ్యంలోకి చేర్చబడ్డాడు అనమాట. అలాగే మనం కూడా తండ్రి కుమారుడికి ఇచ్చిన పనిని కుమారుడు ఎట్లాగైతే బాధ్యతతో దాన్ని కంప్లీట్ చేశాడో మనం కూడా ఆత్మల దాహాన్ని నిజంగా ఇక్కడ ఉండటానికి మనకి ఎవ్వరికీ అర్హత లేదనమాట. ఘనమైన దేవుడు మాత్రమే నిజంగా మన అందరికీ ఇంత ధన్యతనిచ్చాడు. తండ్రి ఎలాగైతే కుమారుడికి ఇచ్చిన బాధ్యతను ఆయన ఎట్లాగైతే నెరవేర్చాడో మనం కూడా మనుషులు ఎదుట ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఇలా ఉన్నాం. అలాగే నశించిపోతున్న అనేక మంది జనాలు బయట ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం దాహం కలిగి ఉన్నామా? మనం కూడా దాహం కలిగి ఆయనకి